అదే సార్ దాసరి గారికి మీకు చాలా సన్నిహితం ఉందని తెలిసింది. చివరి రోజుల్లో కూడా ఆయన మిమ్మల్ని పిలిపించుకున్నారట మీతో మాట్లాడాలని. దాని గురించి చెప్పండి. అంటే ఆ ఒక్కరోజనే కాదు, మేము ఆయన ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను కోట రామకృష్ణ, రాలే నరసరావు ముగ్గురు రోజు వెళ్ళేవాడు. ఒకవేళ ఏ రోజైనా వెళ్ళలేకపోయిన కారణంగా ఏమైనా ఉంటే ఆయన అప్పుడు మాట్లాడలేని మాట వచ్చేది కాదు ఆయనకి. ఆయన ఒక చిన్న ఐప్యాడ్ తీసుకుని ఐప్యాడ్ మీద రాసేవాడు, సత్యం రామకృష్ణ నరసరావుని పిలవండి అని రాసేవాడు. మేము అప్పటికే వచ్చేసేవాడు. ఆల్మోస్ట్ కొద్దిగా లేట్ అయిందండి. దానికి కారణం ఏంటంటే మేము ముగ్గురు మా ఊరి నుంచి వచ్చినవాడు, ఒకే ఊరి నుంచి వచ్చినవాడు. అంటే నేను నరసాపురం, వాళ్ళిద్దరు పాలకొల్లు. అంటే నరసాపురం ఉన్నా కూడా నేను బాగా పెరిగింది పాలకొల్లు. పైగా ఆయనకి ఫస్ట్ అసిస్టెంట్ నేను. ఆయన అసిస్టెంట్గా కంటే కూడా ఆయన స్నేహితుడు, బాగా నా ఫ్రెండ్. నాకు మంచి సలహాలు చెప్పాడు. నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని ఒక టర్నింగ్ వచ్చేటట్టు చేశాడు నా జీవితంలో. ఆయన చాలా విషయంలో అందరినీ గొప్పగా అప్రిషియేట్ చేసేవాడు. అలాగే నన్ను ఎంత అద్భుతంగా అప్రిషియేట్ చేశాడంటే, ఒకసారి నెల్లూరులో ఉషారామలో సక్సెస్ మీట్కి వెళ్ళాను. వెళితే అక్కడ కొన్ని వేల మంది జనం తండోపతండాలుగా ఉన్నారు. మేము స్టేజ్ మీద నిలబడి ఉన్నాం. గురుగారు మేము అంతా వెళ్ళి అక్కడికి. గురుగారు అలా చూశాడు. అరే సత్యం చూసావా అని అడిగాడు. అది చూశానండి అన్నాడు. ఎవర్రా వాళ్ళు అన్నాడు. ఎవరు? మన ఆడియన్స్, మీ ఫ్యాన్స్, వాళ్ళు వీళ్ళు కాదురా, నువ్వు నాటిన విత్తనానికి మొలిసిన మొక్కకి పాసిన కాయలురా వీళ్ళందరూ. ఎర్ర జెండా అంటూ చెప్పేసి నువ్వు ఎండ జెండా పట్టు తిరిగే చూడు, దాని ఎదజల్లిన పువ్వులు రా వీళ్ళందరూ అన్నాడు. ఒక అసిస్టెంట్ని ఒక డైరెక్టర్ ఎంత అందంగా అప్రిషియేట్ చేసేవాడు ఉన్నాడా? దట్ ఈస్ దాసనారాయణ. దాసనారాయణ రోజు పిలిచి మాతో ఏం మాట్లాడేవాడు ఏంటంటే, నాకు కొంచెం నవ్వించడం సరదా, నాకు నవ్వటం కూడా సరదా. ఏదోలాగా ఎదుటి మనిషిని రిలాక్స్ చేసి వాడిని నవ్వించడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అటు రాళ్ళ నర్సరీ చేసేవాడు, కూడా రామకృష్ణ చేసేవాడు. ఆ కాసేపు ఆయన నవ్వుకుంటూ హాయిగా ఆ బాధలు, ఆ హాస్పిటల్ అట్మాస్ఫియర్, ఇంటెన్సివ్ కేర్లు, ఎవరు మాట్లాడకుండా మాట కూడా నెమ్మదిగా మాట్లాడే ఆ గదిలో పాటలు పాడుకోవటం, కేకలేయటం, నవ్వుకోవటం, బాగా చెప్పేసి నవ్వుకోవటం. అయినా కూడా ఎవరు పట్టించుకున్నారు కాదు. ఎవరు ఏ డాక్టర్ కూడా అబ్జెక్ట్ చేసేవారు కాదు. యాజ్ లాంగ్ యాజ్ ఆయన ఎంటర్టైన్ చేసినంతకాలం మేము ఆనందంగానే ఉండేవాడు. మేము కాసేపు కుటుంబాన్ని మర్చిపోయాడు. కానీ నిద్ర వస్తుంది అనగానే 8 o'clock ఆ ప్రాంతంలో ఏదో ఒక సెడేటివ్ డోస్ ఒకటి ఇచ్చేవారు, నిద్రపోయే డోసు. అది ఇచ్చిన వెంటనే చాలు రేపు కలుద్దాం అనేవాడు. అలా వెళ్ళిపోయాడు. ఆయన పోయిన రోజున కూడా వాళ్ళ అదే టైంకి వచ్చాం. కానీ ఆపరేషన్ జరుగుతుంది. కాసేపటికి బయట తీసుకొచ్చి మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంటే అలా పట్టుకుంటే ఆయన కూడా ఇలా టచ్ చేశాడు. బట్ ఇట్స్ టూ లేట్. ఆ విషయం మాకు తెలియదు. కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన వార్త ఒకటే, ఆయన పోయారు. ఎవరెవరికో ఏ రకరకాల అనుమానాలు ఉండొచ్చు. మన అనుమానాలన్నీ నిజం అవుతాయని మనం అనుకోలేము. కానీ ఆయన మీద ఉండే అభిమానం ఎలా అనిపిస్తుందంటే, అలాంటి ఆలోచనని లేకుండా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దాసరి గారు లేరు. దాసరి గారు ఆలోచనలు మాత్రం ఉన్నాయి, ఆశయాలు మాత్రం ఉన్నాయి. అది ఆచరించగలిగితే చాలా వరకు ఇండస్ట్రీ బాగుపడుతుందని అనుకుంటున్నాను. సార్, మీరు దాసరి నారాయణ గారితో కలిసి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ గారితో ఒక ఫిలిం చేద్దాం అనుకున్నారంట. దాని గురించి చెప్తారా? అనుకోవటం ఏంటి, ఆల్మోస్ట్ వాళ్ళు మేము ఇంకా వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వబోతున్న పరిస్థితి. ఆల్రెడీ గురుగారు ఒకసారి అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడారు. తర్వాత దానికి ముఖ్య కారకుడు నేనే. యాక్చువల్లీ అదేంటంటే, ఆ కథ తీయమని చెప్పేసి నా దగ్గరకు వచ్చాను. నేను గురుగారి పేరు చెప్పాను. ఎందుకంటే నేను ఎర్రజెండా, విప్లవం, అభ్యుదయం, పోరాటం ఇలాంటి సినిమాలకు బాగా అడ్డుపడ్డాను. అదేంటి కానీ అదేంటంటే బాబా గారి మీద కథ. బాబా గారు భక్తురాల మీద కథ. బాబా గారి క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్, భక్తురాల క్యారెక్టర్ ఐశ్వర్య రాయ్ అయితే ఎలా ఉంటుంది? అది ఊహకే అందట్లేదు సినిమా అన్న వెంటనే నేను మరి దీనికి తొలుతూగా కలిగిన దర్శకుడు ఎవరు ఉంటారు? దాసరి నారాయణ.
అందుకని నేను అన్నాను, అదేంటి నా సినిమా నీకు వచ్చింది కదరా అన్న. నాకు వచ్చింది నీకు వచ్చింది పాయింట్ కాదు ఇక్కడ. సినిమాకి ఎవరు కావాలి? ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ బాబా గారి వేషం వేసి ఐశ్వర్యరాయ్ భక్తురాలు వేషం వేస్తే కావాల్సిన డైరెక్టర్, దీనికి కావాల్సిన డైరెక్టర్ అంటే ఓ దాసనారాయణ కావాలి అంతే. సరే అయితే మాట్లాడదాంలే అన్నాడు. అని అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడాడు. ఆ తర్వాత ఈ అవాంతరాలు ఒకటి తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఆగిపోవడం జరిగింది. అలా ఇంటెన్సివ్ కేర్లో ఉండగా కూడా మనం వదలద్దురా సబ్జెక్టు బాగుంది, చాలా బాగుంది కదా, అది చేద్దాం అన్నాడు ఆయన. అప్పుడు కూడా ఇంటెన్సివ్ కేర్లో ఉండి కూడా, అంటే ఆయనకి బాబాగారి భక్తుడు. కానీ బాబాగారి మీద సినిమా అదొకటే తీయలేదు ఆయన. అది కూడా తీసేద్దాంలే అనుకున్నాడు ఆయన. అందుకని ఒప్పుకున్నాడు ఆయన. అది ఒప్పుకున్నాడు అది జరగలేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.